హలో బిజినెస్ ఓనర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఏబిసిడి బిజినెస్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ని సైన్అప్ చేసుకున్నందుకు. నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి ప్రతి స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ప్రాపర్ అయిన క్లారిటీ అండ్ డైరెక్షన్ ఇవ్వడం, అండ్ వాళ్ళకి లీడ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, సేల్స్ ప్రాపర్ కన్వర్ట్ చేసుకోవడం, ప్రాపర్ సిస్టమ్స్ బిల్డ్ చేసుకోవడం, దాని ద్వారా ఏంటంటే వాళ్ళ బిజినెస్ అనేది ఆటో పైలట్ అవ్వాలి అన్నదే నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఈరోజు మనం ఫస్ట్ సెషన్లో ఏం డిస్కస్ చేస్తాము అంటే మీ బిజినెస్ ఎందుకు కన్సిస్టెంట్గా గ్రో అవ్వట్లేదు, మనం బిజినెస్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేస్తాం. మనం ఈరోజు సెషన్ని ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఎందుకు చాలా బిజినెస్లు కన్సిస్టెంట్గా గ్రో అవ్వట్లేదు. కస్టమర్స్తో ప్రాపర్గా మాట్లాడతాం, కస్టమర్ ఒక ప్రాబ్లంతో వస్తే మనం దానికి ప్రాపర్ సొల్యూషన్ ఇస్తున్నాం అండ్ ప్రాపర్గా డెలివరీ చేస్తున్నాం, అంతా ఓకే, అండ్ ఎవ్రీడే మనం బిజీగా ఉన్నాం. కానీ రిజల్ట్ ఏంటి, మన బిజినెస్ అనేది గ్రో అవ్వట్లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా అక్కడే ఉంది. ఎవ్రీ మంత్ ఏంటంటే ఫైర్ ఫైటింగ్ అనమాట. సో ఈ మంత్ ఎట్లా గడవడం, ఈ మంత్ ఎంక్వైరీస్ వస్తాయా రావా, ఈ మంత్ ఆర్డర్స్ వస్తాయా రావా, ఈ మంత్ శాలరీస్ ఎలా పే చేయడం. సో ఇవే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. మనం జనరల్గా ఎలా ఆలోచిస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ బిజినెస్ అనేది పెద్దగా గ్రో అవ్వట్లేదు, ఎంక్వైరీస్ పెద్దగా రావట్లేదు, సేల్స్ అనేది పెద్దగా జరగలేదు అంటే మనం ఏమనుకుంటాము, మనం ఇంకా కష్టపడాలి, మనం ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువ ఎంక్వైరీస్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది, ఎక్కువ ఎంక్వైరీస్ వస్తే మనకి ఆర్డర్స్ వస్తాయి అన్నట్టుగా అనుకుంటాం. సో దానికి ఏం చేస్తాం, ఒక్కోసారి మనము ప్రైస్ తగ్గిస్తాం, అండ్ ఒక్కోసారి ఏం చేస్తాము ఆఫర్లు పెడతాం, బై 1 get 1 ఫ్రీ ఆర్ 50% ఆఫర్, 20% ఆఫర్ అని డిస్కౌంట్లు ఇస్తాం. అప్పటికే రాకపోయింది అనుకోండి, సో మనం యాడ్స్ రన్ చేస్తాం. సో యాడ్స్ రన్ చేస్తే మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది అన్నట్టుగా యాడ్స్ రన్ చేస్తాం. ఇవి చేయడం వల్ల సేల్స్ రాదు అని చెప్పట్లేదు, వస్తుంది, సేల్స్ అయితే వస్తుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇది పర్మనెంట్ సొల్యూషనా కాదు. అంటే ఎవ్రీ టైం డిస్కౌంట్లు ఇవ్వడం, ఎవ్రీ టైం ఆఫర్ ఇవ్వడము, సో ఇది పర్మనెంట్ సొల్యూషనా కాదు. మనకేంటంటే మనము ప్రతిసారి ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు తీసుకోండి, ఒక చెట్టు అనేది ఎండిపోతూ ఉందంటే మనం పై వరకే చూస్తాం, ఆటోమేటిక్ కింద ప్రాబ్లం ఉంటుంది, అంటే రూట్లో వేర్లో ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. అలానే మనం బిజినెస్లో ఏంటంటే మనము టాప్లో చెట్టు యొక్క పై భాగం మాత్రమే చూస్తాం తప్పనిస్తే మనకి రూట్ కాస్ ఎక్కడ ఉంది, ఏం ప్రాబ్లము. ఎందుకంటే ఒక చెట్టు పెరగాలి అంటే వేర్లు ఇంపార్టెంట్. సో వేర్లు అంత బలంగా లేకపోయింది అనుకోండి, ఎంత పెద్ద చెట్టు అయినా కుప్ప కూలాల్సిందే. వేర్లకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా చెట్టు మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సేమ్ అలానే మనం మన బిజినెస్లో కూడా ఏంటంటే పై భాగంలో ఉన్న వాటిని చూస్తాము తప్పనిస్తే కింద ఏముంది, కింద మనం ఏం ఇష్యూ ఫేస్ చేస్తున్నాం అన్న దాని గురించి మనం ఆలోచించాం. నా ఇంటెన్షన్ ఏంటంటే బిజినెస్లో రూట్లో ఇష్యూస్, అంటే వేర్లలో ఏమైతే ఇష్యూస్ ఉంటాయో వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకుంటే మనం దాన్ని ఫిక్స్ చేయగలుగుతాం. మనం అర్థమే చేసుకోలేకపోయినా ఎట్లా ఫిక్స్ చేస్తాం. మెయిన్ మన స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్లో పెద్ద ఇష్యూ ఏంటి తెలిసిన, క్లారిటీ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మన కస్టమర్స్ ఎవరు, వాళ్ళ యొక్క ప్రాబ్లం ఎగ్జాక్ట్గా మనము ఏం క్లియర్ చేయబోతున్నాం ఆర్ ఏం సాల్వ్ చేయబోతున్నాం, మన బిజినెస్ యొక్క యూఎస్పీ ఏంటి, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, అండ్ మన టార్గెట్ ఏదైతే అనుకుంటాం, జనరల్గా అనుకుంటాం కదా, ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి మనకి ఎంతమంది కస్టమర్స్ రావాలి, ఎన్ని సేల్స్ జరగాలి, సో పర్ డే ఎంత రెవెన్యూ రావాలి, ఇవంతా ఏవి ఐడియా ఉండదు మనకి క్లారిటీ అనేది అస్సలు ఉండదు. మెయిన్ రీజనే స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్లో క్లారిటీ లేకపోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ మనము రెవెన్యూ గోల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం జనరల్గా ఏం చేస్తాము, గోల్స్ సెట్ చేస్తాం. ప్రతి ఒక్క బిజినెస్లో మనం అనుకుంటాం కానీ గోల్స్ అంతా ఉండవు. అంతా ప్రతి ఒక్క కంపెనీలో April 1 అందరూ డిసైడ్ అవుతారు. ఓకే, లాస్ట్ ఇయర్ ఎలాగూ అయిపోయింది, సో మనం బాగా చేసినామో బాగా చేయలేదు ఓకే, కానీ నెక్స్ట్ April 1 నుండి March 31 లోపల మనము ఒక గోల్ పెట్టుకోవాలా, టార్గెట్ పెట్టుకోవాలా అన్నట్టుగా. ఎవ్రీ టైం జిమ్లు చూసారంటే జనవరిలో ఫుల్ అవుతుందంట. ఎందుకు, అందరూ నేను హెల్తీగా ఉండాలని అందరూ అనుకుంటారు. సేమ్ మనం బిజినెస్లో కూడా ఏంటంటే April 1st వీక్ ఆర్ March లాస్ట్ వీక్ మనం ఫుల్ ఎనర్జీలో ఉంటాం. అరే ఈ ఇయర్ ఎట్లయినా సరే మనము మన టార్గెట్ అచీవ్ చేసేవాలి అన్న దీంతో ఉంటాం. సో మనం April 1st వీక్లో టార్గెట్ ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాం. మనం ఎలా పెట్టుకుంటాం టార్గెట్స్, 50 lakhs, ఇయర్ వచ్చి 50 lakhs చేయాలి, ఆర్ ఇయర్ 1 crore చేయాలి, ఆర్ 10 crores చేయాలి, ఆర్ 50 crores చేయాలి అన్నట్టుగా మన టార్గెట్ పెట్టుకుంటాం. టార్గెట్ కరెక్టే, సో టార్గెట్ పెట్టుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే టార్గెట్ అనేది ఎప్పటికీ కూడా ఏంటంటే ఒక డెస్టినేషన్ అనమాట.
ఆ డెస్టినేషన్ అచీవ్ అవ్వడానికి మనకి దారులు ఏమున్నాయి అన్న దాని గురించి మనం డిస్కస్ చేయాలి. నేను చాలా బిజినెస్ ఓనర్స్తో మాట్లాడుతున్నప్పుడు, మోహన్ మేము ఇంత టార్గెట్ పెట్టుకున్నాము అన్నట్టుగా అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సార్ ఎట్లా సార్ అచీవ్ చేయబోతున్నారు అంటే, అవి ఇంకా ప్లాన్ లేదు సార్ అన్నట్టుగా అంటారు. సో చాలా బిజినెస్లో కూడా ఇదే ప్రాబ్లం అనమాట. ప్రతి ఒక్కరికి టార్గెట్ ఉంటుంది. సో మన టార్గెట్స్ ఉంటుంది, కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే మెయిన్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు టార్గెట్ వచ్చి 50 lakhs అనుకోండి. 50 lakhs అచీవ్ చేయాలి అంటే మీరు ఎంతమందికి సర్వీస్ ఇవ్వాలా, నెంబర్, క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ తీసుకున్నాం. వాషింగ్ మిషన్స్ని క్వాంటిటీ ఎన్ని సేల్ చేస్తే మనకి 50 lakhs అచీవ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటుంది? నెంబర్ ఎగ్జాక్ట్గా మన దగ్గర ఉందా? మన దగ్గర ఉండదు. మనకి ఎన్ని ఎంక్వైరీస్ రావాలి అన్నది నెంబరు మనము మన టార్గెట్ ఏదైతే పెట్టుకుంటామో ఆ టైంలో మనం పెట్టుకోము, డిస్కషన్ కూడా పెట్టుకోము దాని గురించి. అండ్ ఎన్ని ఎంక్వైరీస్ వస్తే మనకి ఎన్ని కన్వర్షన్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంటుంది అన్న నెంబర్ మన దగ్గర ఉంటుందా అంటే ఉండదు. మన దగ్గర ఏముంటుంది? ఎగ్జాక్ట్గా మనము 50 lakhs అచీవ్ చేయాలి అన్నది మాత్రం టార్గెట్ ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా గోల్ అంటే ఒక డెస్టినేషన్ అనమాట. కానీ రూట్ తెలియకపోతే మనము ఆ డెస్టినేషన్ని రీచ్ అవ్వడం పాసిబుల్ కాదు. బిజినెస్లో ఒక సింపుల్ రూల్ ఉంది. ఎవరైనా రెవెన్యూ అచీవ్ అవ్వడానికి, ఆ టార్గెట్ అచీవ్ అవ్వడానికి సింపుల్ ఫార్ములా అనమాట. ఏంటి అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లీడ్స్ వస్తుంది ఇంటూ కన్వర్షన్స్. సో దీన్ని బేస్ చేసుకొని మన సేల్స్ అని డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి 100 ఎంక్వైరీస్ వచ్చింది అనుకోండి, 10 సేల్స్ కన్వర్ట్ అయింది అంటే అర్థమైంది 10% కన్వర్షన్ రేషియో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన షాప్కి 100 మంది వచ్చారు. 100 మంది వస్తే దాంట్లో అందరు కొన్నారు కదా, ఓన్లీ 10 మంది కొన్నారు. అక్కడ కన్వర్షన్ రేషియో ఎంత? 10%. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మనకి 20 సేల్స్ రావాలి అంటే మనకి ఎంతమంది కస్టమర్స్ రావాలి? సో 20 సేల్స్ రావాలి అంటే మనకి మినిమము 200 ఎంక్వైరీస్ రావాలి. అంటే 200 మెంబర్స్ మన షాప్లోకి వచ్చారంటే 20 people కొనడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. అంతేనా? అంటే ఇప్పుడు మనకి నెంబర్లో క్లారిటీ వచ్చింది. అలానే సేమ్ మనం ఇంతకు మాట్లాడిన టార్గెట్ 50 lakhs ఏదైతే అనుకున్నామో 50 lakhsకి మనం ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ చేయాలి, ఒక నెంబర్ అనేది వస్తుంది కదా. ఆ నెంబర్ అచీవ్ చేయడానికి ఎంతమంది మన షాపుకి రావాలి, ఆర్ ఎన్ని ఎంక్వైరీస్ మనకి రావాలి అన్నది నెంబర్ తెలుస్తుంది కదా. సో దీని గురించి ఇంకా డెప్త్గా మాట్లాడదాం. ఇలా మన నెంబర్స్ చూసుకోవడం వల్ల ఏంటంటే ఇది గెస్ వర్క్ కాదనమాట. అంటే 50 లక్షలు అచీవ్ చేయాలంటే మనకి ఎంతమంది కస్టమర్స్ రావాలి, ఆర్ ఎన్ని ఎంక్వైరీస్ వస్తే మనకు కన్వర్షన్ అవుతుంది, అవంతా మనం ఏమీ తెలియకుండా మనం టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, సో అచీవ్ చేయడం పాసిబుల్ కాదు. అంటే దారి కనిపిస్తే ఓకే, మన దారి కనిపించకపోతే మనం ఏం చేస్తాం? అలానే మన టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఈ నెంబర్స్ అనేది మనకి ఇన్ని సేల్స్ రావాలంటే ఇన్ని ఎంక్వైరీస్ రావాలి అన్న నెంబర్ క్లారిటీ ఉంటే మనం అచీవ్ చేయడానికి దారి అనేది సింపుల్గా, స్మూత్గా ఉంటుందన్నమాట. మనం దాన్ని ఎలా అచీవ్ చేస్తాము అన్నది పక్కన పెట్టండి. సో అది మనం కమింగ్ సెషన్స్లో దాని గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దారి వేసుకోవాలి. మనకి ఎంతమంది కస్టమర్స్ వస్తే మన టార్గెట్ అచీవ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుందన్నది నెంబర్ కౌంట్ చేసుకోవాలి. సో రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. మనము వాషింగ్ మిషన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ ఏంటంటే నాకు ఈ ఇయర్కి 50 lakhs నేను అచీవ్ చేయాలి. నా దగ్గర ఏంటంటే 3 categories ఉందన్నమాట. మేబీ డిఫరెంట్ బిజినెసెస్కి మేబీ మీరు 5 categories సంథింగ్ పెట్టుకోండి, ఓకేనా. కేటగిరీ 1లో వాషింగ్ మిషన్స్ వచ్చి 10,000 నుండి 15,000 ఏవైతే వాషింగ్ మిషన్ మోడల్స్ ఉంటాయో, బ్రాండ్స్ ఉంటాయో, వీటన్నిటిని నేను కేటగిరీ 1గా పెట్టుకున్నాను. దెన్ కేటగిరీ 2 15,000 నుండి 25,000 ఏదైతే ప్రైస్ రేంజ్ ఉంటుందో ఇది వచ్చి కేటగిరీ 2. దెన్ కేటగిరీ 3 25,000 అబోవ్ ఏదైతే ఉంటుందో మోడల్స్, బ్రాండ్స్ సంథింగ్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కేటగిరీ 3. మనము ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్స్ డేటా చూడాలి. ఈ రేంజ్లో ఉన్నది లాస్ట్ ఇయర్ మనకి ఎన్ని సేల్స్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఆఫ్ సేల్స్ అనేది కేటగిరీ 2లో జరిగింది అనుకోండి. ఎందుకంటే కేటగిరీ 2 అనేది 15 to 25 అనమాట. ఈ రేంజ్లో ఎక్కువ మంది కొంటారు కాబట్టి 50% ఆఫ్ సేల్స్ అనేది కేటగిరీ 2లో జరిగింది. కేటగిరీ 1లో 30% సేల్స్ జరిగింది. కేటగిరీ 1 అంటే 10,000 to 15,000. దెన్ కేటగిరీ 3 20% ఆఫ్ సేల్స్ అనేది జరిగింది. సో ఇది ప్రీవియస్ ఇయర్ డేటా. ఇప్పుడు మనము బ్రేక్డౌన్ చేద్దాం. మన టార్గెట్ ఏంటి? 50 lakhs. ఇప్పుడు 50 lakhsలో 50% అంటే ఎంత? 25 lakhs. అంటే యావరేజ్గా తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకునేది ఏంది? 15 to 25,000 అన్నట్టుగా అనుకున్నాం. మనం యావరేజ్ అని తీసుకున్నామంటే 20,000.
ఈ 25 lakhsని అచీవ్ చేయడానికి ఎన్ని యూనిట్స్ అమ్మాలి, అంటే ఎన్ని వాషింగ్ మిషన్స్ నేను సేల్ చేయాలి, 15,000 to 25,000 ఉన్నది, 125 యూనిట్స్ పర్ ఇయర్ నేను సేల్ చేయాలి. అంటే పర్ మంత్కి నేను 10 to 11 వాషింగ్ మిషన్స్ ఏవైతే 15,000 and 25,000 ప్రైస్ రేంజ్ ఉందో వాటిని నేను 10 to 11 సేల్ చేయాలి పర్ మంత్కి. ఓకేనా. దెన్ 50 lakhsలో 30% అంటే 15 lakhs. వాట్ ఎవర్ మనం నెక్స్ట్ కేటగిరీ అనుకున్నామో ఆ కేటగిరీ మనం 15 lakhs అచీవ్ చేయాలంటే దాని యావరేజ్ ప్రొడక్ట్ రేంజ్ వచ్చి 12,500 రూపీస్ అనమాట. అంటే ఏదైతే మనం 10,000 to 15,000 అనుకున్నామో దాని యావరేజ్ తీసుకున్నామంటే 12.5. మనము ఈ 15 lakhs అచీవ్ చేయడానికి 120 యూనిట్స్ పర్ ఇయర్కి అమ్మాలి. అంటే పర్ మంత్కి 10 వాషింగ్ మిషన్స్ని మనం సేల్ చేయాలి. దెన్ మనం ఏదైతే 25,000 అనుకున్నామో సో అది 20% సేల్ అన్నట్టుగా అనుకున్నాను ప్రీవియస్ ఇయర్ డేటాను బేస్ చేసుకొని. అలా కన్సిడర్ చేసుకుంటే 10 lakhs సేల్స్ అనేది మనకి 25,000 అబోవ్ ఏదైతే ప్రైస్ ఉందో దాని నుండి మనకి రావాలి. అంటే మనము యావరేజ్గా పర్ ఇయర్కి 40 యూనిట్స్ని అంటే 40 వాషింగ్ మిషన్స్ సేల్ చేయాలి. అంటే పర్ మంత్కి 3 to 4 వాషింగ్ మిషన్స్ని మనం సేల్ చేయాలన్నమాట 25,000 అబోవ్ ఉన్నవి. సపోజ్ మీరు ఒక సర్వీస్ ఇస్తున్నారు అనుకోండి, మీ సర్వీస్లో కూడా ఇక్కడ మనం ప్రొడక్ట్స్ని ఎట్లా డివైడ్ చేసుకున్నామో మీరేం చేస్తారంటే మీ కస్టమర్స్ని డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కస్టమర్లు వాళ్ళ బడ్జెట్ వచ్చి 1 lakh ఆ రేంజ్ 1 lakh బిలో ఉంటుందన్నమాట. కొంతమంది బడ్జెట్ 1 lakh to 5 lakh, వీటిని కేటగిరీ 2. దెన్ 5 lakh అబోవ్ ఆర్ 10 lakh సంథింగ్ అయితే ఉంటుందో వీళ్ళని కేటగిరీ 3, ఆర్ మీరు కేటగిరీ 4 ఆర్ కేటగిరీ 5 అన్నట్టుగా కస్టమర్స్ యొక్క బడ్జెట్ని మీరు ప్లాన్ చేసుకోండి. సో లాస్ట్ ఇయర్ మనము 1 lakh to 5 lakhs ప్రాజెక్ట్ ఎన్ని చేస్తున్నాము, అంటే ఎంత పర్సంటేజ్ మన టోటల్లో మనం చేస్తున్నాము, ఆర్ 5 lakhs అబోవ్ మనం ఎంత చేస్తున్నాము, ఆర్ 1 lakh బిలో ఎంత చేస్తున్నాము చూసుకోండి. ఇప్పుడు నేను ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs నేను టార్గెట్ అచీవ్ చేయాలి అంటే ఇప్పుడు ఏవేవి ఎంతెంత అచీవ్ చేయాలా అంటే ఇలాంటి కస్టమర్స్ ఏదైతే కేటగిరీ 2 ఎవరైతే 1 lakh to 5 lakh ఉన్నారో వీళ్ళని ఎంతమంది కస్టమర్స్ దగ్గర నేను ప్రాడక్ట్ తీసుకురావాలి, ఆర్ 1 lakh బిలో ఉన్న వాళ్ళు ఎన్ని ఎంక్వైరీస్ రావాలి, ఆర్ ఎన్ని సేల్స్ మనకు జరగాలి, ఆర్ అబోవ్ 5 lakhs ఆర్ అబోవ్ 10 lakhs మనకి ఎన్ని ఆర్డర్స్ రావాలి, ఆర్ ఎన్ని సేల్స్ జరగాలి అన్నట్టుగా మనము ప్రతిదీ ఏదో వర్బల్గా మనం మాట్లాడుకోవడం కాదు. ఒక పేపర్ పెన్ తీసుకొని లాస్ట్ ఇయర్ నెంబర్స్ ఎంత ఉంది అన్నది ఎగ్జాక్ట్గా నోట్ చేయాలి. ర్యాండమ్గా ఇంత జరగచ్చు, ఇంత జరుగుండొచ్చు, అంత జరుగుండొచ్చు అస్సలు కాదు. ప్రతిదీ మనకి ఎగ్జాక్ట్ నెంబర్స్ కావాలన్నమాట. ఆల్రెడీ మీ బిజినెస్ లాస్ట్ ఇయర్ జరిగి ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని మీరు ప్రాపర్ క్యాల్కులేషన్స్ చేసుకోవాలి. అంతేగాని ర్యాండమ్గా అంతా మనము పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. దాంతో మనం ఎగ్జాక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయలేము సొల్యూషన్ని. ఇలా ఎందుకు మనం యూనిట్ వైజ్గా మనం ప్లాన్ చేస్తాము అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1 crore అన్నాం అనుకోండి, మన ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, నీ టార్గెట్ 1 crore అని చెప్పామనుకోండి, అతనికి 1 crore అనేది చాలా పెద్ద నెంబర్ అనిపిస్తుంది అన్నమాట జనరల్గా, అంతేనా? అదే నువ్వు అరే హరి నువ్వు ఈ ఇయర్ టోటల్గా ఒక 200 వాషింగ్ మిషన్స్ నువ్వు సేల్ చేయాలి అంటే పర్ మంత్కి ఒక 20 ఆ రేంజ్లో నువ్వు సేల్ చేయాలి అన్నామంటే ఆ నెంబర్ అనేది 20 నెంబర్ అనేది కొంచెం చిన్నదిగా ఉంటుంది, ఆ 10 నెంబర్ అనేది పర్ మంత్కి చిన్న నెంబర్గా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనము పెద్ద నెంబర్ అని కాకుండా చిన్న నెంబర్ని చూపిస్తామో మనం చూపించినప్పుడు సబ్కాన్షియస్గా వాళ్ళు కొద్దిగా యాక్సెప్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. అంటే అన్ని క్వాంటిటీ వాళ్ళు సెల్ చేస్తారా సెల్ చేయరా వేరే విషయం, బట్ ఏంటంటే యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే పెద్ద నెంబర్ విన్నప్పుడు మనం చేయగలుగుతామా అన్న భయం అనేది వాళ్ళలో వచ్చేస్తుంది అన్నమాట. సేల్స్ పీపుల్కి కానీ ఈవెన్ సమ్ టైమ్స్ మనకు కూడా ఇంతంతా మనం చేయగలుగుతామా అన్న ఇది ఉంటుంది అనమాట. అదే క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక శారీస్ సేల్ చేస్తున్నాం అనుకోండి, సో నేను వచ్చి ఒక 20 lakhs చేయాలని అనుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు సబ్కాన్షియస్గా 20 lakhs పాసిబుల్ అవుతుంది అసలు అన్న ఆలోచిస్తాం. అదే నేను వచ్చి ఈ మంత్కి నేను వచ్చి ఒక 200 శారీస్ సేల్ చేయాలి ఆర్ 100 శారీస్ సేల్ చేయాలి అన్నట్టుగా నెంబర్ అనుకున్నాను అనుకోండి, అది సింపుల్గా ఉంటుంది 100. ఓకే అంటే కొంచెం భయం ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లేదు, కానీ కంపేర్ టు 20 lakhs అన్నదానికి 100 శారీస్ అన్నదానికి డిఫరెన్స్ సబ్కాన్షియస్గా మనకు ఉంటుంది. దట్టు మనకి రూట్ దొరుకుతుంది అనమాట. అది చెప్తాను ఎట్లా రూట్ మనకు దొరుకుతుంది అనేది మనం మాట్లాడదాం. వన్స్ మనకి నెంబర్స్ అన్ని క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ వీ నీడ్ టు డూ రివర్స్ ఇంజనీరింగ్. మనము ఇంతకుముందు మాట్లాడాం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 సేల్స్ జరగాలనుకోండి, నా కన్వర్షన్ రేషియో 10% ఉందంటే 100 ఎంక్వైరీస్ నాకు వస్తే 10% కన్వర్షన్ రేషియో జరిగితే నాకు 10 సేల్స్ వస్తుంది, అంతేనా? సపోజ్ మీ కన్వర్షన్ రేషియో బిజినెస్ టు బిజినెస్ వచ్చి 5% ఉంటుంది, 10% ఉంటుంది, 20% ఉంటుంది, అది మీ బిజినెస్ని బట్టి మారుతుంది అనమాట. ఇప్పుడు నాకేంటంటే
నేను 125 యూనిట్స్ ఆఫ్ వాషింగ్ మిషన్ సేల్ చేయాలనుకోండి, నాకు 1250 ఎంక్వైరీస్ నాకు రావాలి. అంటే నాకు టోటల్గా ఇయర్ మొత్తానికి కలిసి నాకు 1250 ఎంక్వైరీస్ ఆర్ 1250 లీడ్స్ కానీ నాకు వస్తే నేను 125 యూనిట్స్ ఆఫ్ వాషింగ్ మిషన్ని సేల్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్ నెంబర్ అనేది క్లారిటీగా ఉంది. 10% అవుతుందా తక్కువ ఎక్కువ అంటే ఒక రఫ్ నెంబర్ అనమాట. మనకి 1250 ఎంక్వైరీస్ కానీ వచ్చింది అనుకోండి, మనకి 125 కన్వర్షన్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంది అని అర్థం. అంటే మనకి పర్ మంత్ 100 ఎంక్వైరీస్ వస్తేనే మనకి ఒక 10 to 12 కన్వర్షన్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఇప్పుడు మన క్లారిటీ ఏంటి, నాకు ఈ నెల కానీ 100 ఎంక్వైరీస్ కానీ వచ్చిందంటే నేను ఈ మంత్ టార్గెట్ అచీవ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ మన షాప్కి ఎంతమంది వస్తున్నారు రెగ్యులర్గా, ఒక 50 మెంబర్స్ వస్తున్నారు అనుకోండి, ఇంకా మనకి గ్యాప్ ఎంత ఉంది, ఇంకా 50 పీపుల్ మనకి రావాలి, అంటే 50 ఎంక్వైరీస్ మనకి రావాలి. ఇప్పుడు ఈ 50 ఎంక్వైరీస్ రావడానికి సో మనము ఎలాంటి మార్కెటింగ్ యాక్టివిటీస్ చేయాలని ఆలోచించుకోవచ్చు. మనకి టోటల్ నెంబర్ ఉంది 100 ఎంక్వైరీస్ రావాలి. ఆల్రెడీ బేస్డ్ ఆన్ మన ప్రీవియస్ డేటా మనకి ఆల్రెడీ ఎవ్రీ మంత్ 50 పీపుల్ వస్తున్నారు. మనకి ఎంత గ్యాప్ ఉంది, ఇంకా 50 గ్యాప్ ఉంది, అంటే 50 ఎంక్వైరీస్ మనకి గ్యాప్ ఉంది. ఈ 50 ఎంక్వైరీస్ మనం రావడానికి మనము ఎలాంటి మార్కెటింగ్ యాక్టివిటీస్ చేద్దాము అన్నది మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు మనకి గ్యాప్ అనేది క్లారిటీ తెలుస్తుంది. ఆల్రెడీ ఎవ్రీ మంత్ ఇంత వస్తున్నారు, మనకి ఇంత గ్యాప్ ఉందని క్లారిటీ తెలుస్తుంది. సో ఈ విధంగా మనము నెంబర్స్ వైజ్గా సమ్ క్లారిటీ తెచ్చుకోవాలి. సేమ్ మీ బిజినెస్లో కూడా మీరు మీ దగ్గర ఉన్న సర్వీస్ కానివ్వండి, ప్రొడక్ట్స్ కానివ్వండి, మీరు కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక స్టోర్ ఉందనుకోండి, స్టోర్లో వచ్చి ఒక 100 ప్రోడక్ట్లు ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఒక ప్రైస్ రేంజ్ కేటగిరీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 బిలో ప్రైస్ రేంజ్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కేటగిరీ 1గా అనుకోండి. 1000 to 5000 అంతా కేటగిరీ 2, 5000 to 10,000 అంతా ఒక కేటగిరీ 3. సో తర్వాత అబోవ్ అనేది అట్లా టోటల్గా మీరు 3 కేటగిరీస్ కానివ్వండి, 5 కేటగిరీస్ కానీ డివైడ్ చేసుకోండి. ఎప్పుడైతే మనం డివైడ్ చేసుకుంటామో మనకి తెలుస్తుంది అనమాట. మనము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నెంబర్స్ మనకి క్లారిటీ లేకపోతే మనం ఏం చేయలేము. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మనకి ఈ నెంబర్స్ అన్నీ తెలిసాయి, మనకి ఎన్ని ఎంక్వైరీస్ రావాలి, కన్వర్షన్ రేషియో ఎంత, ఇవన్నీ మనం తెలుసుకున్నాం అనుకోండి. ఈ తెలుసుకోవడం వల్ల మన బిజినెస్ గ్రో అయిపోతుందా అంటే గ్రో కాదు. నెంబర్స్ ఒక్కటే మన బిజినెస్ని గ్రో చేయదు. ఈ నెంబర్స్ అనేది మనకి ఒక డైరెక్షన్ ఇవ్వడానికి మాత్రమే, అంతకుమించి ఇదేం హెల్ప్ చేయదు. ఈ నెంబర్స్ని బేస్ చేసుకొని మనము ఎంత మార్కెటింగ్ యాక్టివిటీ చేయాలి, మనకి ఎంత లీడ్స్ రావాలి, మనకి ఎంత కన్వర్షన్ జరిగితే ఎంత సేల్స్ జరుగుతుంది అన్నది క్లారిటీ అనేది మనకి దొరుకుతుంది అనమాట. అంతకుమించి నెంబర్స్ రాసినంత మాత్రం అచీవ్ చేయం. బట్ మనం ఏది చేస్తున్నా కూడా ఏంటంటే మనకు ఒక డైరెక్షన్ ఉండాలి కదా, మనం వెళ్తున్న వే కరెక్టేనా కాదా, ఆర్ మనం ఎంత రీచ్ అయ్యి ఉన్నాము, ఇంకా ఎంత గ్యాప్ ఉంది అన్నది మనకి నెంబర్స్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్ సెషన్లో మీ టార్గెట్ ఆడియన్స్ని ఆర్ మీ టార్గెట్ కస్టమర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న దాని గురించి డిస్కస్ చేస్తాం. మనకి నెంబర్ క్లారిటీ వచ్చిన తర్వాత మనం మార్కెటింగ్ యాక్టివిటీ చేయాలి కదా. మార్కెటింగ్ యాక్టివిటీ చేయాలి అంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అండ్ మన యూఎస్పీ ఏంటి, ఇవంతా మనకి ప్రాపర్ ఫైనలైజ్ అయిన తర్వాత దెన్ వీ కెన్ డూ అవర్ మార్కెటింగ్ అండ్ వీ కెన్ అచీవ్ దట్ నెంబర్. ఏదైతే గ్యాప్ నెంబర్ ఉంటుందో వాటిని మనం అచీవ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వాట్ ఎవర్ మీకు డౌట్స్ ఏదైతే వస్తుందో మీ బిజినెస్ రిలేటెడ్గా వాటిని, సో మీరు షైగా ఫీల్ అవ్వద్దండి, డైరెక్ట్గా వాట్సాప్ కమ్యూనిటీలో షేర్ చేయండి అనమాట. ఎవరో ఏమో అనుకుంటారని ఆలోచించొద్దండి, ఎందుకంటే మీ బిజినెస్కి మీరు మాత్రమే రెస్పాన్సిబుల్ అనమాట. కానీ ప్రతిదీ ఏంటంటే మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు కష్టంగానే ఉంటుంది. అలాంటి కష్టమని మనం వదిలేస్తే కష్టం కదా. సపోజ్ మనకి 6 ప్యాక్ కావాలనుకుంటాం, మనం 6 ప్యాక్ కావాలనుకుంటే ఈజీగా వచ్చేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు జిమ్కి వెళ్తాను, జిమ్కి వెళ్ళిన తర్వాత అతను ఏం చెప్తాడంటే ట్రైనరు ఒక 20 పుషప్ చేయంటాడు. మనం ఏం చేస్తాము, ఇంతకుముందు మనకు అలవాటు లేదు, పుషప్ చేసే అలవాటు మనకు లేదనుకోండి, కొత్తగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఆప్షన్ ఏంటి, కష్టంగా ఉన్నా దాన్ని చేయడం, పుషప్స్ చేయడం ఒక ఆప్షన్. ఇంకోటి మన వల్ల కాదులే ఇవంతా, సో మనకి 6 ప్యాక్ అంతా వద్దులే, ఇట్లే ఉందాంలే మనం అనుకోవడం, అలా వచ్చేయడం కూడా ఇంకొక ఆప్షన్. సో ప్రతిదీ మన బిజినెస్లో కానీ మన లైఫ్లో కానీ ఏంటంటే కొన్ని డెసిషన్స్ కొన్ని మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు అది పెయిన్ఫుల్గానే ఉంటుంది, కానీ మనకి తప్పదనమాట. మనము ఆ డెసిషన్ తీసుకోవాలి, మనం కష్టమైన దాన్ని చేసి ఆ లెవెల్ని దాటగలిగితేనే మనకి స్మూత్గా ఉంటుంది. లేదు అంటే మనం ఈరోజు ఏ పొజిషన్లో అయితే ఉన్నామో అదే పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్షాప్లో డిస్కస్ చేస్తుంటాం వీడియోస్ చేయాలి, చాట్ జీపీటీ యూస్ చేసుకోవాలని, కానీ ఎంతమంది మనం దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తాం? అవన్నీ ఈజీ అని అర్థమవుతుంది, బట్ ఎంతమంది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం? అది స్టార్ట్ చేస్తాం చాట్ జీపీటీలో, స్టార్ట్ చేసినప్పుడు అది ప్రాపర్గా మన రిజల్ట్ ఇవ్వదనుకోండి, అక్కడితో గివ్ అప్. సో గివ్ అప్ అనేది కరెక్ట్ అయిన వేనేనా? కాదు కదా.
సో ఇలాంటివి ఏదైనా సరే మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది ఎందుకు క్రియేట్ చేసుకున్నామంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకంటూ ఒక ప్లేస్ ఉంది, మనం గైడ్ చేయడానికి పీపుల్ ఉన్నారు, నేను ఉన్నాను, సమ్ అదర్ బిజినెస్ ఓనర్స్ గ్రూప్లో ఉన్నారు, వాళ్ళకి తెలిసిన ఆన్సర్స్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మనం ఎవరు అడగకపోతే ఎవరు మనకు హెల్ప్ చేయరు అంటారు కదా, అడగందే అమ్మాయిన బోవు పెట్టదు అనేసి. అలానే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కమ్యూనిటీ గ్రూప్లో పెట్టండి. పెడితే ఎవరో ఒకరు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను, నాతో పాటు మేబీ ఇంకెవరైనా అదర్ పీపుల్ కూడా ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఉన్న ప్లాట్ఫామ్ ఏదైతే మీకు అవైలబిలిటీ ఉందో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఎవరో ఏమో అనుకుంటారు అని ఆలోచించొద్దండి. ఫుల్గా ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.